హాయ్ అండి. వెల్కమ్ టు మా ఇంటి కథలు ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగు. మేము ఈరోజుది ఏమేం చేసాము ఆఫ్టర్నూన్ వంటలు అనేసి. ఈరోజు వచ్చి మేము చికెన్ పకోడా చికెన్ 65 వైట్ పులావ్, వైట్ బిర్యానీ ఏదన్నా అంటారు. వెజిటేబుల్స్ గ్రేవీ సోయా చంక్స్, గ్రీన్ బఠానీ, పొటాటో అవి వేసి గ్రేవీ పెట్టాము. వెజిటేరియన్స్ వాళ్ళకి పన్నీర్ 65 లాగా చేసాము. అవన్నీ షూట్ చేస్తే చాలా లాంగ్ వీడియో వస్తుందనేసి జస్ట్ వెజిటేబుల్ బిర్యానీ వైట్ పులావ్ కానీ వైట్ బిర్యానీ ఎలా చేస్తారు మా దగ్గర మాస్టర్లు అనేసి దాని గురించి చూపిస్తున్నాం. ఇది వచ్చి 150 మెంబర్స్ అండి క్వాంటిటీ. మేమైతే 10 కేజీ బాస్మతి బియ్యం వేసుకున్నాము, సరిపోద్ది, కరెక్ట్గా ఉంటుంది. అంత హెవీగా ఏం తినరు, మీడియంగా తెస్తారు. అంటే అందరూ వర్కర్స్, మా దగ్గర ఐటీ జాబ్స్ వాళ్ళే ఉంటారు కాబట్టి ఓకే అనేది స్టార్ట్ చేద్దామని ఫస్ట్ పెద్ద పాత్ర పెట్టుకున్నాడు, ఆయిల్ పోసుకున్నాడు. ఆయిల్ కాగేలోపు మసాలా దినుసులు అన్నీ తీసి పెట్టుకోవాలి రెడీగా. అయిపోయింది ఆల్రెడీ వెజిటేబుల్ కుర్మా పక్కన, బట్ నేను షూట్ చేయలేదు. చికెన్ 65 కూడా మ్యారినేషన్ చేసేసుకున్నాడు, పన్నీర్ 65కి మ్యారినేషన్ చేసుకున్నాడు. నెక్స్ట్ టైం కావాలంటే నేను అవన్నీ తీసి చూపిస్తాను మీకు. ఇప్పుడు దీంట్లో వచ్చి పట్టా, లవంగం, యాలకులు, జాపత్రి, ఇంకా ఉంటాయి కదా సమ్ బిర్యానీ ఐటమ్స్, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకులు, అవన్నీ వేసుకుంటున్నాడు. అన్నీ మంత్లీకి తెచ్చుకుంటాం మేము, అప్పుడప్పుడు వెళ్ళకుండా షాప్స్కి. మంత్లీకి వన్స్ తెచ్చి స్టాక్ చేసుకున్నామంటే మంత్ ఎండ్ లేదా నెక్స్ట్ మంత్ 5th 10th డేట్ వరకు వచ్చేదాకా తెచ్చుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ తెచ్చి అన్నీ స్టాక్ చేసుకుంటాం. అంటే చిన్న చిన్న ఐటమ్స్కి ఊరక తిరగలేము కదా షాపులకి అనేసి, ఎక్కువ కుకింగ్ కదా దానికనేసి. ఇంకా ఇవి ఏకేలో నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి అవి రెడీ చేసుకుంటున్నాడు. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాడు. ఇవి బాగా ఫ్రై చేస్తూ ఉండేలోపు నెక్స్ట్ ఐటమ్స్ రెడీ అవుతున్నాయి. అంటే హెల్ప్కి ఉన్నారు, వీళ్ళ వైఫ్ ఉంది, మాస్టర్ వాళ్ళ వైఫ్. ఆమె హెల్ప్ చేస్తుంది, సైడ్ బై సైడ్ అన్న అందిస్తుంది. ఒక్కరే చేయలేరు కదా ఎక్కువ ఐటమ్స్ అనేసి. ఆమె చిన్న చిన్న కటింగ్స్, పుదీనా, కొత్తిమీర కట్ చేసి ఇవ్వడము, ఒలవడము, ఆ విధంగా అన్నీ రెడీ చేస్తుంది. వాష్ చేసి ఇవ్వడము, రైస్ వాష్ చేయడం, అలాంటివన్నీ. ఇప్పుడు వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నారు. అంటే మన క్వాంటిటీ అండి, కరెక్ట్గా అలువు తెలియదు, అంటే మోతాదు తెలియదు, వాళ్ళకి తెలుస్తుంది కదా. మేము ఆ డబ్బా నిండా స్టోర్ చేస్తే దాంట్లో ఒక కాలు భాగం వేసుకున్నారు, ఆయనకి ఎంత కావాలో అంత. అంటే ఇది వైట్ బిర్యానీ కదా, సో మసాలాలు ఏమి హెవీగా వేయము, ఏమి వాడము అస్సలు. జస్ట్ ఆనియన్స్, పచ్చిమిరపకాయ, ఈ అల్లం పేస్టు, ఇంకా దాంట్లో ఉంచి వచ్చే కారం పెద్దగా చికెన్ మసాలా అని, బిర్యానీ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, ఇలాంటివన్నీ వాడము, ప్లెయిన్గా ఉంటుంది. మరి ఉంటే ఇంకా మనము మిల్క్ లేదా కోకోనట్ మిల్క్ తీసి కూడా వాడచ్చు, టేస్ట్ బాగుంటుంది అలా వేస్తే. బట్ మేమేం వేయలేదు, అంటే సైడ్లో కుర్మా ఉంది కాబట్టి కలుపుకుంటే సరిపోద్ది, ప్లెయిన్ అనిపించదు, ఒక టేస్ట్ వస్తుంది బాగానే అని. దాంట్లోకి వెజిటేబుల్స్గా క్యారెట్, బీన్స్, రెడ్ కలర్ క్యాప్సికమ్, టమోటో వేయమండి, టమోటో వేస్తే కలర్ చేంజ్ అయిపోద్ది, అందుకనేసి రెడ్ కలర్ క్యాప్సికము దీనికి వేయాలని కాదు. పొద్దున నూడిల్స్ చేసాము, మిగిలి ఉన్నది, ఇంకా సరే దీనికి వేసేద్దాము, ఎలాగో వెజిటేబుల్ లాగే కదా అనేసి దీనికి వేసేసాము రెడ్ కలర్ క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్. ఇంకా ఇవి కూడా కొంచెం బాగా ఏగేదాకా కలుపుకుంటే, పెద్ద స్టవ్లు కదా తొందరగానే అయిపోద్దండి. అంతా ఒక 10-20 మినిట్స్లో అయిపించేస్తారు వాళ్ళు. దమ్ పెట్టడమే కొంచెం లేట్ అవుద్ది, ప్రాసెస్ అంతా తొందరగా అయిపోద్ది అన్నీ రెడీగా ఉంటే. ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా వాష్ చేసి రెడీగా ఉన్నది, అది కూడా వేసేసి కలుపుతున్నారు. బాగా అన్నీ మిక్స్ అయ్యేటట్టు, అంటే ఆ కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ బాగా తగలాలి కదా, అది ఎంత ఇదైతే మనకి టేస్ట్ వస్తుంది కొద్దిగా రైస్, లేదంటే మరి సప్పగా ఉంటుంది. దానికోసం కొంచెం ఇవన్నీ హెవీ వేయాలి, కొత్తిమీర, పుదీనా, అల్లం పేస్టు లాంటివి. నెక్స్ట్ కొంచెం దానికి ఇది కావాలి కాబట్టి పెరుగు వేసుకుంటున్నారు. పెరుగు వచ్చి 1 లీటర్ వేసాము మేము, 2 ప్యాకెట్స్ వేసాము. పెరుగు 1 లీటర్ సరిపోద్ది. పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసేసాక మేము వచ్చి గ్రీన్ బఠానీ ఉడకబెట్టి ఉన్నాము రెడీగా, సో ఆ గ్రీన్ బఠానీ కూడా వేసేసుకున్నాము. అంటే ఇవి
కుర్మా కొద్దిగా వాడాము. ఇంకా 50-50గా చేసుకున్నాం. సరే ప్లెయిన్‌గానే ఉంది గదా! బిర్యానీ కొద్దిగా ఏద్దాము అనేసి. ఇంగా గ్రీన్ బటానీ గూడా నైటే నానబెట్టుకొని పొద్దున్న లేసి ఉడకబెట్టేసి అయ్యేసేస్తున్నాము. ఇవి కొంచెం లేట్‌గా ఉడుకుతాయి, నానతాయి గాబట్టి. అదే మనం చెన్న అలాంటివయితే కొంచెం తొందరగా నానతాయి. ఇంగ అవి గూడా ఏసి బాగా కలిపేసుకొని పెరుగుతోటి దానికి తగ్గ మసాలా ఇదే అన్నమాట. రెడీ అయిపోద్ది. అన్నీ ఉంటాయి గాబట్టి. కొంచెం ఇదొచ్చేసాక దానికి తగ్గ సాల్టు అన్నీ యేసుకొని కలుపుకున్నాక నీళ్ళొచ్చి ఆల్రెడీ మేము కొలిసి పెట్టుకున్నామండి. 10 కేజీ అంటే డబ్బా మాకు కేజీ డబ్బా ఉంటది గదా! సో, 10 కేజీ కాబట్టి మేము ఒక డబ్బాకి 1.5 వాటరేసేసి లాస్ట్‌లో ఎక్స్‌ట్రా 2 ఎక్కువేసేస్తాం. 2 డబ్బాలు. అంటే మొత్తం మీద కలిసొస్తదనేసి. ఎందుకంటే మేము బియ్యము కడిగి నీట్‌గా వడార్చి పెట్టున్నాము. బియ్యము నార్మల్‌గా కొందరు బియ్యంతోనే దేవేస్తారు గదా! అలాగనేస్తే కొంచెం వాటర్ దాంట్లోనే వస్తాయి రైస్‌లో. ఇప్పుడు మేము ఫుల్లు డ్రై చేసేసినాము వడార్చేలేకే. ఇంకా రైస్‌లో మనకేం వాటర్ ఉండదు గాబట్టి, ఒక జగ్గుకి 1.5 జగ్ వాటర్ పోసి లాస్ట్‌లో 2 జగ్స్ ఎక్స్‌ట్రా పనికొస్తాయి అనేసి పోసేస్తాము. ఆ విధంగా కాబట్టి మనకు రైస్ ఏం అవ్వదు. ఇంకా వాటర్ అంతా పోసేసాం గదండీ! ఆ ఎసురు బాగా కాగాలి. బాగా తెర్లినట్టు వచ్చేస్తే చూడండి తెర్లినట్టు వచ్చేసింది. ఇప్పుడు మనము రైస్ ఏసుకోవాలి. రైస్ ఆల్రెడీ చెప్పా కదా వడార్చి పెట్టేసున్నామని. ఆ రైస్ తెచ్చి మనం దీని లోపల ఫుల్‌గా ఏసేసి ఒకసారి మిక్స్ చేయాలి అడుగున అక్కడ గడ్డ కట్టకుండా. ఆయన ఉప్పు చెక్ చేసుకుంటున్నాడు. రైస్‌లో ఫస్ట్ ఒకసారి వాటర్‌లో చూడాలి ఉప్పు. రైస్ ఏసాక ఒకసారి కూడా చూడాలి. అంటే రైస్ పడ్డాక కొంచెం టేస్ట్ మారుతది ఒక్కోసారి. ఆ 2 సార్లు చూసేసామంటే ఇంక టెన్షన్ ఉండదు. ఇంక సరిపోద్ది. ఇంక కరెక్ట్‌గా ఉంటదని ఒక కాన్ఫిడెంట్ అనమాట. మేమైనా అలాగే చూసుకుంటాం. మేము చేసేటప్పుడు. ఇప్పుడు చేయలేక అమ్మకు కొంచెం అప్పుడప్పుడు నీరసంగా అలా ఉంటదనేసి కుక్కుని పెట్టుకుంటున్నాము. రైస్ ఏసేస్తున్నారు. రైస్ ఏసేసాక ఒకసారి బాగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టేస్తారు. తర్వాత ఇంకోసారి ఒక 5 మినిట్స్‌కి వాటర్ అంతా అబ్జర్వ్ చేస్తది. తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ స్టేజ్‌లో మనం నెయ్యి, కలర్స్ యాడ్ చేస్తారు కొందరు ఎసెన్షియల్స్. అలా కావాలంటే యేసుకుంటారు. మేమైతే ఫుడ్ కలర్ ఏమి ఎయలేదు. మాది వైట్ కాబట్టి ఆల్రెడీ చెప్పా. సో, ఊరకట్ట నెయ్యేసేసుకొని మేము మూత పెట్టేసి దమ్ పెట్టేసాము. ఇంగ అంతే అండి. ఇంగ దమ్ మనము 10 మినిట్సో, 15 మినిట్సో చూసుకొని ఆపేసుకుంటే రైస్ బాగా పువ్వులాగా సూపర్‌గా వచ్చేసింది. నేను గూడా ఆల్రెడీ తినేసా కాబట్టి తిన్నాకే చెప్తున్నా నేను. బాగొచ్చింది రైసు టేస్ట్‌గా బాగుంది. మీరు గూడా కావాలంటే ఎక్కువ మందికి చేసుకోవాలి అంటే ఈ విధంగా ట్రై చేసుకోండి. కాదు 1, 2 మెంబర్సే మేము ఒక గ్లాస్, 2 గ్లాస్ అన్నా మీకు గ్లాస్ లెక్కేసుకోండి. 1 గ్లాస్ వాటర్‌కి 1.5 వాటర్. రైస్‌కి వాటర్ అనేసి. ఆ విధంగా చేసుకోండి. మీకు కావాలంటే మీరు ట్రై చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.